హలో నమస్తే. ఈరోజు మనం ఒక కొత్త స్మార్ట్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఇది ఈ రోజే లాంచ్ అయితే చేశారు. ఫైర్-బోల్ట్ నుంచి సోలెస్ స్మార్ట్ వాచ్ అనమాట. ఇది వచ్చేసరికి మెటల్ బిల్డ్ క్వాలిటీ సూపర్‌గా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి బాక్స్‌లో వచ్చిన కంటెంట్ దాని గురించి అన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. బాక్స్ అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నాను. బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే స్మార్ట్ వాచ్ అయితే ఉంది. ఈ స్మార్ట్ వాచ్ వచ్చేసరికి మెటల్ బిల్డ్ తోటి అయితే వస్తుంది. మీకు స్టాంప్స్ కూడా మెటల్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. దాంతో పాటుగానే ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా మనకు కొన్ని కార్డ్స్ అనేవి వీలైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. వారంటీ కార్డ్ కూడా దాంట్లోనే అయితే ఉంటుందన్నమాట. స్మార్ట్ వాచ్ వచ్చేసి టోటల్‌గా మెటల్ బిల్డ్ తోటి మెటల్ స్ట్రాప్స్ అయితే వస్తుంది. మెటల్ స్ట్రాప్స్ మిడిల్‌లో మీకు లైట్‌గా అబ్జర్వ్ చేస్తేనే కనబడుతుంది. గ్రేష్ కలర్ అయితే కనబడుతుంది. అదర్‌వైజ్ మీరు అబ్జర్వ్ చేయకపోతే ఇది సిల్వర్ కలర్ అయితే అనుకుంటారన్నమాట. ఇలా మనకు మంచి స్ట్రాప్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాయి. ఈ స్ట్రాప్స్ అనేవి మనకు తీయరాదన్నమాట. వేరే స్ట్రాప్స్ పెట్టరాదు, తీయరాదు. ఇదైతే గుర్తుంచుకోండి. అండ్ మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మెటల్ తోటి అయితే మీకు నెంబర్స్ అనేవి కనబడతాయి. అలాగే సైడ్స్ కూడా మీకు మెటల్ తోటి బిల్డ్ అయితే చేయబడ్డది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది పాలికార్బోనేట్ మెటీరియల్ తోటి బిల్డ్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ సెన్సార్స్ కూడా బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. అలాగే ఛార్జింగ్ పోర్ట్ పెట్టుకోవడానికి కూడా బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫైర్-బోల్ట్ బ్రాండింగ్ లోగో కనబడుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక మైక్ కూడా బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ స్మార్ట్ వాచ్ కి రైట్ సైడ్ 3 డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారు. మిడిల్లో ఉన్న బటన్ వచ్చేసరికి క్రౌన్ బటన్, అది రొటేట్ అయితే అవుతూ ఉంటుంది. అండ్ టాప్ పొజిషన్ లో ఉన్న బటన్ వచ్చేసరికి అది మనం బ్యాక్ వెళ్ళడానికి, ఇంకా వేరే మెనూలోకి వెళ్తే మళ్ళా బ్యాక్ రావడానికి అండ్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ బాటమ్ పొజిషన్లో ఉన్న బటన్ క్లిక్ చేసినట్లయితే ఎక్సర్సైజ్ మోడ్స్ అనేవి మీకు ఓపెన్ అవుతాయి. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ మోడ్ ఏవేమి ఉంది అనే దాని గురించి. ఇవి కూడా మనకు 120కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అదే స్పోర్ట్స్ మోడ్స్ మీన్స్ ఎక్సర్సైజ్ మోడ్స్ అయితే అనొచ్చు. ఒకసారి చెక్ చేస్తే స్పీకర్ కూడా కనబడుతుంది అనమాట. స్పీకర్ యొక్క క్వాలిటీ, ఈ యొక్క మైక్ క్వాలిటీ అన్నిటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మరి డిస్ప్లే సైజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది రౌండెడ్ డైల్ తోటి అయితే వస్తుంది. 1.32 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. రౌండెడ్ డిస్ప్లే అండ్ అలాగే 320x320 పిక్సెల్ రెజల్యూషన్ తోటి అయితే వస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు కలర్స్ ఎలా కనబడుతున్నాయి అనే దాని గురించి. స్మార్ట్ వాచ్ యొక్క యూఐ గురించి మాట్లాడుకుంటే మీ అందరికీ తెలుసు. జస్ట్ ఇలా ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే వాచ్ ఫేసెస్ అనేవి మారుతూ ఉంటాయి. అది మీ అందరికీ తెలిసిందే. టాప్ పొజిషన్ నుంచి కిందికి స్వైప్ చేసినట్లయితే క్విక్ సెట్టింగ్ మెనూ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు బ్యాటరీ సేవర్ కానీ, ఫోన్ కాల్ ఆన్ ఆఫ్ అయితే ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. అలాగే బ్రైట్నెస్ లెవెల్స్ తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మరి ఇక సెట్టింగ్స్ బటన్ కూడా అయితే ఉంది. దానిలోకి వెళ్తే డిస్ప్లేలో మనకు బ్రైట్నెస్ అని స్లీప్ అయితే ఇచ్చారు. స్లీప్ వచ్చేసరికి 30 సెకండ్స్ వరకు ఈ స్మార్ట్ వాచ్ స్లీప్ మోడ్లోకి వెళ్లకుండా చూసేసుకోవచ్చు. తర్వాత వాచ్ ఫీసెస్ అయితే ఇచ్చారు. అలాగే మెనూ వ్యూ వచ్చేసరికి 8 మెనూ వ్యూస్ అయితే ఉంటాయి. మీరు డిఫరెంట్ మెనూ వ్యూస్ అయితే చూడొచ్చు. బట్ నాకు నచ్చింది ఏంటంటే లిస్ట్ మెనూ వ్యూ అన్నీ అయితే మనకు పర్ఫెక్ట్గా కనబడతాయి. ఎక్కడ కన్ఫ్యూజ్ అయితే అవ్వము అనమాట. అండ్ నెక్స్ట్ రెస్ట్ రైజ్ అయితే కూడా ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. వైబ్రెంట్ అండ్ రింగ్ అయితే ఇచ్చారు. DND మోడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లో పవర్ మోడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ తక్కువ ఉన్నప్పుడు లో పవర్ మోడ్ని ఆన్ కూడా చేసేసుకోవచ్చు. అలాగే ఫోన్ కాల్ ఎనేబుల్ ఫంక్షన్ కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ సిస్టమ్ అయితే ఇస్తారు. సిస్టంలో మీ అందరికీ తెలుసు రీసెట్ అని, రీస్టార్ట్ అని, ఇలా మనకు పవర్ ఆఫ్ అని అయితే ఉంటుందన్నమాట. తర్వాతకి ఈ స్మార్ట్ వాచ్ రైట్ నుంచి లెఫ్ట్ సైడ్కి చెక్ చేసినట్లయితే మీకు యాక్టివిటీస్ అయితే ఉంటాయి. మీరు చేసిన ప్రతి ఒక్క యాక్టివిటీ క్యాలరీస్ వైజ్గా ఇలా అండ్ స్టెప్ వైజ్గా ఇలా కనబడుతుంది అనమాట. తర్వాతకి స్లీప్ మానిటరింగ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. తర్వాతకి హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ SPO2 కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ వెదర్ అప్డేట్స్ కూడా మనం అయితే తెలుసుకోవచ్చు. లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేసినట్లయితే ఇక్కడ మనకు యాక్టివిటీస్ అయితే కనబడతాయి. తర్వాతకి స్లీప్ మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, ఫోన్ కాల్, ఎక్సైజ్ రికార్డ్, SPO2, వెదర్ అప్డేట్స్, మెసేజెస్, షటర్, ప్లేయర్, రిలాక్సేషన్, టైమర్, అలారం, స్టాప్ వాచ్, సైక్లింగ్, AI, ఫైండ్ ఏ ఫోన్, క్యాలిక్యులేటర్, గేమ్ వచ్చేసరికి 2 గేమ్స్ అయితే ఇస్తున్నారు. 204 అయితే ఇంకోటిసరికి యంగ్ బర్డ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. స్మార్ట్ వాచ్ని DFIT యాప్కి అయితే కనెక్ట్ అయితే చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత తొందరగా కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సింగిల్ పేర్ కనెక్షన్, మనకు బ్లూటూత్ కాలింగ్ అనేది ఎనేబుల్ అయితే అవుతుంది. తర్వాతకి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు వాచ్ ఫేసెస్ అనేవి వీళ్ళ యొక్క యాప్ నుంచి మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా మనకు క్లౌడ్ బేసెస్ వాచ్ ఫేసెస్ కావాలనుకుంటే కూడా మనకు 100కి పైగానే మనకు క్లౌడ్ బేసెస్ వాచ్ ఫేస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా మీరు మీ యొక్క ఓన్ ఇమేజ్ని పెట్టుకోవాలన్నా కూడా ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు. చాలా యాక్యురేట్గా కనబడుతుంది. అండ్ పర్ఫెక్ట్ బెజల్ అయితే నాకైతే కనపడలేదు. రౌండ్ అయితే ఏదైతే డిస్ప్లే అయితే ఇచ్చారో డిస్ప్లే మొత్తం అయితే మనకు ఇమేజ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. యాప్లోనే మనకు నోటిఫికేషన్ అలర్ట్స్ అని కూడా ఇచ్చారు. ఆల్రెడీ ఎనేబుల్ అయితే చేయడం అయితే జరిగింది. మీకు ఏమైనా కావాలి ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. మీరు ఏవైతే ఆన్ చేశారో ఆ యొక్క ఆన్ చేసిన యాప్స్ నుంచే మనకు నోటిఫికేషన్ అలర్ట్స్ అనేవి ఈ యొక్క స్మార్ట్ వాచ్లో కనబడతాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి 8 కాంటాక్ట్స్ అనేవి మనం సేవ్ అయితే చేసుకోవచ్చు. మిక్స్ అని అయితే ఉంటుంది.
ఉంటుంది. అదర్స్‌లో వచ్చేసరికి మీరు అన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డ్రింకింగ్ వాటర్ రిమైండర్ అయితే ఉంటుంది. అండ్ ఫీమేల్‌కి సంబంధించిన సైక్లింగ్, మెన్స్ట్రచువల్ రిమైండర్స్ ఇవన్నీ కూడా అయితే ఉంటాయి. వాచ్ హెల్త్ మానిటరింగ్ కూడా అయితే ఉంది. అంటే స్లీప్ మానిటరింగ్ కూడా చేసుకోవచ్చు. హార్ట్ రేట్ చేసుకోవచ్చు. తర్వాతకి SpO2 కూడా మీరైతే చేసేసుకోవచ్చు. రిలాక్సేషన్ కూడా మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో నా దగ్గర ఉన్న ఆక్సిమీటర్ ద్వారా SpO2, హార్ట్ రేట్ అయితే చెక్ చేస్తాను. హార్ట్ రేట్ మీరు ఇక్కడ నెంబర్స్ అనేవి చూడొచ్చు. మనకు ఒక 4, 5 నెంబర్స్ తేడాతోటి ఆక్సిమీటర్ డిఫరెంట్‌గా అండ్ స్మార్ట్ వాచ్ డిఫరెంట్‌గా అయితే కనబడుతుంది. అలాగే SpO2 కూడా మీకు సేమ్ ఒక 2 నెంబర్, 3 నెంబర్స్ తేడాతోటి అయితే మనకు కనబడడం అయితే జరుగుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్‌లో. సో యాక్యురేట్‌గా అంటే ఓకే, పర్ఫెక్ట్‌గా మనకు నియర్ బై అయితే వస్తున్నాయి నెంబర్స్ అనేవి మన ఈ యొక్క స్మార్ట్ వాచ్‌ని పెట్టుకొని చెక్ చేస్తున్నప్పుడు. సో ఎంతైనా గానీ మనకు ఒక ఐడియా పర్పస్‌కే ఈ యొక్క స్మార్ట్ వాచ్‌లో మనం తెలుసుకునేది హార్ట్ రేట్ అయినా, SpO2 అయినా, ఇంకా వేరే ఏదైనా గానీ అప్పుడు మీరు చెక్ చేసుకొని మీకేమైనా డౌట్‌లు ఉన్నా గానీ అప్పుడు డాక్టర్‌కి అయితే కన్సల్ట్ అయితే కావాలి. ఎందుకంటే ఇది మెడికల్ ఎక్విప్‌మెంట్ అయితే కాదు కాబట్టి. స్మార్ట్ వాచ్‌లో ఏఐ వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే ఉంది. సో సింపుల్‌గా మన ఛానల్ పేరు ఓపెన్ చేయమన్నాను. ఓపెన్ చేసేది ఒకసారి చూడండి. ఇది ఓపెన్ చేయవా శివ్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌ని. వావ్, నైస్. నెక్స్ట్ మాట్లాడుకోవాలంటే బీటీ కాలింగ్. ఎందుకంటే ఈ బీటీ కాలింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది కాబట్టి ఈ యొక్క స్మార్ట్ వాచ్. ఫస్ట్ స్పీకర్ యొక్క క్వాలిటీ అయితే మీరైతే వినండి. సో ఇప్పుడు మీరైతే వినండి. మైక్ నుంచి అయితే నేను మాట్లాడతాను. అవతలి వ్యక్తికి మీ యొక్క వాయిస్ ఎలా వినబడుతుందో ఇప్పుడు మైక్ టెస్ట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. నమస్తే, ఎలా ఉన్నారు? నేను మీ శివటెక్. మీరు చూస్తుంది శివటెక్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ రోజు మనం స్మార్ట్ వాచ్‌ని అయితే అన్బాక్సింగ్ చేసాం. అండ్ ఆ స్మార్ట్ వాచ్ నుంచి మైక్ టెస్టింగ్ అయితే ఇప్పుడు చేస్తున్నాను. ఎలా వినబడుతుందో మీరు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ అదే విధంగా ఇప్పుడు నేను ఈ యొక్క హ్యాండ్‌ని కొంచెం మూవ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మీ క్వాలిటీ అనేది ఎలా వినబడుతుందో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, నేను మొత్తం నా యొక్క మౌత్ నుంచి దూరంగా అయితే పెట్టాను హ్యాండ్ అనేది. సో ఇప్పుడు ఎలా వినబడుతుంది? అండ్ దెన్ ఇప్పుడు దగ్గరికైతే పెట్టాను. ఇప్పుడు ఎలా వినబడుతుంది? దాని గురించి అయితే మీరు కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఎలా ఉందో అనే దాని గురించి. స్మార్ట్ వాచ్‌లో మ్యూజిక్‌ని కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. వాల్యూమ్ కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే మీరు సాంగ్స్‌ని ఫ్రంట్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ చేసేసుకోవచ్చు. ఈ యొక్క స్మార్ట్ వాచ్ నుంచే కంట్రోలింగ్ అనేది ఇవ్వచ్చు. అలాతో పాటుగానే నోటిఫికేషన్ అలర్ట్స్ కూడా మనకి ఏ యాప్ నుంచి మనం అలర్ట్ అనేది ఆన్ చేసుకున్నామో అన్ని యాప్స్ నుంచి ఇక్కడ నోటిఫికేషన్ అలర్ట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. కాలిక్యులేటర్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. ఫోన్ సపోర్ట్ కూడా అయితే ఉండడం అయితే జరిగింది ఈ యొక్క స్టాప్ వాచ్. ఇలా మనకు అదనపు ఫీచర్స్ తోటి కూడా ఈ యొక్క స్మార్ట్ వాచ్‌ని అయితే తీసుకొని అయితే వచ్చారు. ఈ స్మార్ట్ వాచ్ IP67 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. బ్యాటరీ వచ్చేసరికి 230 mAh బ్యాటరీ అయితే వస్తుంది. మీరు బీటీ కాలింగ్ నుంచి మాట్లాడితే ఖచ్చితంగా 2 డేస్ ఆర్ 1.5 డే, హెవీ కాలర్ యూజర్స్ అయితే 1 డే ఆర్ 1.5 డే. అండ్ మీరు వితౌట్ బీటీ కాలింగ్ తోటి మీరు మాట్లాడంటే ఖచ్చితంగా 20 డేస్ వరకు స్టాండ్ బై మోడ్‌లో అయితే రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్. మీరు బీటీ కాలింగ్ వాడకుండా ఈ స్మార్ట్ వాచ్‌ని వాడినట్లయితే ఖచ్చితంగా మీరు 6-7 డేస్, 8 డేస్ వరకు అయితే ఈ స్మార్ట్ వాచ్ అయితే వస్తుందన్నమాట. సో ఇది ప్లస్ పాయింట్సే. మనం మైనస్ పాయింట్స్ కూడా విందాం. మైనస్ పాయింట్స్ అనేది నాకు మెయిన్‌గా అనిపించింది అంటే ఇది మెటల్ స్టాంప్స్ తోటి అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకు లూజ్ అనేది అయితే ఉంటుంది. అండ్ నా టూల్ కిట్ ప్రొవైడ్ చేసినట్లయితే బాగుండు ఈ యొక్క స్టాంప్స్‌ని రిమూవ్ చేసుకోవడం కోసం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి వీళ్ళు మెటల్ స్టాంప్స్ అయితే ఇస్తున్నారు కరెక్టే. కానీ ఇక్కడ వీళ్ళు మనం మెటల్ కాకుండా వేరే అదర్ స్ట్రాప్స్ మెటల్ గాని మనం ఇంక్లూడ్ చేసుకునే విధంగా పెట్టే విధంగా తీసుకొస్తే బాగుండు. ఇది డైరెక్ట్‌గా ఇలా ఫిక్స్ అయితే అయిపోయాయి. దీన్ని అయితే చేంజ్ అయితే చేసుకోలేం. చేంజ్ చేసే విధంగా తీసుకొస్తే బాగుండైతే అనిపించిందనమాట. సో నాకు ఈ 2 పాయింట్లు అయితే మైనస్ అయితే అనిపించాయి. సో మీకు కొనాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క స్మార్ట్ వాచ్‌ని అయితే కొనవచ్చు. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇచ్చాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్.